లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక 6వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారు. జరిగిన కథ. ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడు గారు. 3 మాసాల క్రితం పెళ్లైన కూతురు వాణి భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి అడుగుతారు. తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడు గారు. ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్కి తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు. యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించకపోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. దీపక్ ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్. చిన్ననాటి స్నేహితుడు జగన్నాథ్ ని కలుస్తారు నాయుడుగారు. కొడుకు కోసం ముకుందరావును కలవడానికి నిశ్చయించుకుంటారు వరదరాజులు నాయుడుగారు. ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 6 వినండి. మరుదినం ఆదివారం. నాయుడుగారు, జగన్నాథ్లు ముకుందరావు ఇంటికి 9:30 కల్లా చేరారు. కారు దిగి వీధి గేటు ముందు నిలబడ్డారు. వాచ్మెన్ వీరిని చూచి, ఎవరికోసం వచ్చారు సార్? అడిగాడు. ముకుందరావు గారు ఉన్నారా? నాయుడుగారి ప్రశ్న. ఉన్నారు సార్. నెల్లూరు నుంచి వరదరాజులు నాయుడు వచ్చారని వారికి చెప్పండి. తన వివరాలు చెప్పారు నాయుడుగారు. వాచ్మెన్ ఇంటి ముఖద్వారం వైపునకు నడిచాడు. వీధి గేటుకు ఇంటి ముందర కారు పోర్టికోకి దాదాపు 100 అడుగుల దూరం. గేటు ముందు నుంచి పోర్టికో వరకు 4 మీటర్ల వెడల్పున సిమెంట్ రోడ్డు. ఇరువైపులా రంగురంగుల రకరకాల పూల మొక్కలు. పోర్టికో నుంచి 3 అంతస్తుల భవంతి చుట్టూ సిమెంట్ పేవ్మెంట్. కాంపౌండ్ వాల్ కు పేవ్మెంట్ మధ్యన 40 అడుగుల వెడల్పు ఉన్న స్థలంలో రకరకాల చెట్లు ఏపుగా ఎదిగి నేత్రానందంగా ఉన్నాయి. ఆ ఇంటిని పరిసరాలను చూడగానే అనిపిస్తుంది ఎవరికైనా అది ఓ కోటీశ్వరుని కోటాని. సింహద్వారాన్ని దాటి అప్పుడే ముందరి వరండాలోనికి వచ్చిన ముకుందరావును వాచ్మెన్ సమీపించి విష్ చేసి నాయుడుగారు పేరును వారికి చెప్పాడు. ముకుందరావు వీధిగేటు ముందు నిలబడి ఉన్న ఆ 2 వ్యక్తులను చూచాడు. లోనికి పంపు అన్నాడు ముకుందరావు. వాచ్మెన్ గేటు సమీపించి తెరిచి, అయ్యగారు మిమ్మల్ని లోనికి రమ్మన్నారు వినయంగా చెప్పి గేటు తెరిచాడు. నాయుడుగారు, జగన్నాథ్లు లోనికి ప్రవేశించి కొద్ది క్షణాల్లో వరండాను సమీపించారు. వారిని పరిశీలనగా చూచిన ముకుందరావు, వెల్కమ్ మిస్టర్ నాయుడు. దారి తప్పివచ్చినట్టున్నారు వ్యంగ్యంగా నవ్వుతూ అడిగారు. దారి తెలుసుకుని వచ్చాము ముకుందరావు. గుడ్ మార్నింగ్ చిరునవ్వుతో చెప్పారు నాయుడుగారు. క్షణం తర్వాత, వీరు నా సోదరులు డాక్టర్ జగన్నాథ్, FRCS. 30 సంవత్సరాలు అమెరికాలో ఉండి 6 నెలల క్రితమే స్వదేశానికి వచ్చారు. గుడ్ మార్నింగ్ మిస్టర్ ముకుందరావు గారు. కుడి చేతిని ముందుకు సాచాడు జగన్నాథ్. ముకుందరావు చేతిని కలపలేదు. వచ్చిన పని ఏమిటి నాయుడు? ముకుందరావు కనీస మర్యాదతో వారిని కూర్చోమని చెప్పకుండానే తనలోని అహంకారాన్ని వ్యక్తపరిచాడు. జగన్నాథ్, నాయుడు ముఖంలోనికి చూచాడు. నాయుడుగారు నిట్టూర్చారు. వీడి అహంకారం అంబర వీధిలో విహరిస్తూ ఉంది అనుకున్నాడు. మీతో ఓ విషయాన్ని గురించి మాట్లాడాలని వచ్చాము. ఏమిటో ఆ విషయం? మీ అమ్మాయికి మా అబ్బాయి దీపక్కు సంబంధించిన విషయం. అంటే? రోషంతో అన్నాడు ముకుందరావు. వారిరువురూ ప్రేమించుకున్నారు అని మా అమ్మాయి మీతో చెప్పిందా? మా అబ్బాయి చెప్పాడు. విషయాన్ని స్థిమితంగా కూర్చుని మాట్లాడుకుందాం మిస్టర్ ముకుందరావు, చిరునవ్వుతో చెప్పాడు జగన్నాథ్. ఎవరిని కూర్చోబెట్టాలో, ఎవరిని నిలబెట్టాలో ఆ విషయం నాకు బాగా తెలుసు. మీరు నాకు అపరిచితులు. మీరు మౌనంగా ఉంటే మీకు మర్యాద అని నాయుడు గారి వైపు తిరిగి, మీ అబ్బాయి మీతో, వాడు నా కూతురు, వాణ్ణి ప్రేమించిందని చెప్పాడా? వికటంగా నవ్వి, ఆనాడు నేను మీ ఇంటికి వచ్చి అడిగిననాడు మీరు మాకు ఇచ్చిన మర్యాద, గౌరవం నేను మరువలేను. ఆఫ్టరాల్ నీవు బడిపంతులవు. నీ కొడుకు ఒక జూనియర్ ఇంజనీరు. నేను కోటీశ్వరుణ్ణి. నా అర్ధాంగి మాటలు విని నేను నీ ఇంటికి వచ్చి తప్పు చేశాను. అది ముమ్మాటికి తప్పు అని నీవు నాపట్ల వ్యవహరించిన తీరును బట్టి నాకు అర్థమయ్యింది. నక్కకు నాగలోకానికి మధ్యన ఎంత దూరమో నీకు నాకు మధ్యన అంతే దూరం. పిచ్చిగా వాగకుండా వెళ్ళిపోండి. మా అమ్మాయి విషయంలో మీవాడు తప్పు చేస్తే నేను వాణ్ణి చంపేస్తాను. గెటవుట్. అహంకారంతో, ఆవేశంతో అన్నాడు ముకుందరావు. నాయుడుగారు, జగన్నాథ్లు నిర్ఘాంతపోయారు. కొన్ని క్షణాల తర్వాత, నాయుడు, పదరా,
పోదాం నాయుడు చేతిని తన చేతిలోనికి తీసుకుని చెప్పాడు జగన్నాథ్. ఇరువురు వరండా మెట్లు దిగి వీధిగేటు వైపునకు మౌనంగా నడిచారు. పిచ్చికుక్కలు వారిని గురించి అలా అనుకొంటూ ఇంట్లోకి ప్రవేశించాడు ముకుందరావు. ద్వారం పక్కన నిలబడి వారి సంభాషణను విన్న వసంతను చూచాడు ముకుందరావు. వసు, పైవారం మనం అమెరికా వెళుతున్నాము. మన అమ్మాయి వివాహం అక్కడే నా మిత్రుడు రామారావు కొడుకు త్రివిక్రమ్తోనే జరుగుతుంది. ఈయన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు. వేగంగా వసంత జవాబుకు ఎదురుచూడకుండా తన గదికి వెళ్లిపోయాడు ముకుందరావు. మిత్రులు ఇరువురు జగన్నాథ్ ఇంటికి చేరారు. ఎంతో ఆత్రంగా వారికి ఎదురైన పార్వతికి విషయాన్ని వివరించాడు జగన్నాథ్. అంతా విన్న పార్వతి, పరమ అహంకారిలా ఉన్నాడు ఆ ముకుందరావు అంది జుగుప్సతో. అవును పారు, సాటి మనిషికి ఇవ్వవలసిన కనీసపు మర్యాద విషయం కూడా తెలియని అహంకారి, నిరసనగా అన్నాడు జగన్నాథ్. ముగ్గురూ కూర్చున్నారు. మౌనంగా ఆలోచనాసాగరంలో మునిగి ఉన్న నాయుడుగారి ముఖంలోకి చూచింది పార్వతి. నాయుడు, చెప్పండి వదినా, బాధపడుతున్నావా? ఏమిటి పారు, ఏమిటా ప్రశ్న? కొడుకు ఆనందం కోసం నాయుడుగారు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రేమ మైకల్లో ఉన్నవాడు తన నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాడు. కాని వీడు తన కొడుకు ఆనందం కోసం చేయాల్సిన ప్రయత్నం చేశాడు. ఫలించలేదు. ఇప్పుడు దీపక్ ఆనందం కోసం తానేమి చేయాలనేదే వాడి ఆలోచన. అదే తనయులకు అర్థం కాని తండ్రి ప్రేమ. నాయుడుగారి సెల్ మ్రోగింది. చెవి దగ్గరికి చేర్చి హలో అన్నారు. నాన్నా, వాణి పిలుపు. చెప్పమ్మా. మీరు అడిగినట్టుగానే చేశాను. పత్రాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎప్పుడు వస్తారు? అడిగింది వాణి. క్షణం ఆగమ్మా. జగన్నాథ్ వైపు తిరిగి అన్నా, వాణి పత్రాలు రెడీ చేసిందట. సరే, మనం 4 గంటలకు వారి ఇంటికి వస్తామని చెప్పు అన్నారు జగన్నాథ్. ఆ విషయాన్ని నాయుడుగారు వాణికి చెప్పారు. సరే నాన్నా అని చెప్పి వాణి సెల్ కట్ చేసింది. సరే పదండి భోజనం చేద్దాం అంది పార్వతి. నాయుడు, పిచ్చిగా అతిగా ఆలోచించకు. కాలం చాలా పవర్ఫుల్. అన్ని సమస్యలను అదే పరిష్కరిస్తుంది. లే పద అన్నాడు జగన్నాథ్. ముగ్గురూ లేచి డైనింగ్ హాల్ వైపునకు నడిచారు. భోజనానంతరం 2 గంటలు విశ్రాంతి తీసుకుని 4 గంటలకు వాణి ఇంటికి చేరారు నాయుడుగారు, జగన్నాథ్లు. వారి రాక కోసమే ఎదురు చూస్తున్న వాణి వారికి చిరునవ్వుతో ఎదురై ఆహ్వానించింది. ముగ్గురూ హాల్లో ప్రవేశించారు. వాణి అత్తగారు దుర్గాదేవి సోఫాలో కూర్చొని టీవీ సీరియల్ చూస్తుంది. అక్కయ్య, నమస్కారం. వినయంతో చేతులు జోడించారు నాయుడుగారు. బాగున్నారా అడిగారు. ఏం బాగో, ఏదో ఇలా ఉన్నా విరక్తిని ప్రదర్శిస్తూ జవాబు చెప్పింది దుర్గమ్మ. పెదనాన్న, నాన్న, రండి కూర్చోండి అంది వాణి. వారితో ఆ మాట చెప్పాలనే ఇంగిత జ్ఞానం లేని మొహమండి ఈ ఇల్లాలు దుర్గమ్మ. నాయుడుగారు, జగన్నాథ్ సోఫాలో కూర్చున్నారు. పై అంతస్తు నుంచి వాణి భర్త నవీన్ క్రిందకు వచ్చాడు. మామగారికి నమస్కరించాడు. జగన్నాథ్ వైపు చూచాడు. వీరి పేరు జగన్నాథ్, డాక్టర్. నా ప్రాణమిత్రుడు. మేము పుట్టి పెరిగింది ఒకే ఊళ్ళో చెప్పారు నాయుడుగారు. నమస్కారం సార్ యాంత్రికంగా అన్నాడు నవీన్. ఆయనగారు వీరితో ఎందుకు వేంచేసినట్టు అనుకున్నాడు మనస్సున. పెదనాన్న, కాఫీ ఇవ్వనా ప్రీతిగా అడిగింది వాణి. వద్దమ్మా, ఇప్పుడే కాఫీ త్రాగే బయలుదేరాం. వాణి ప్రక్క గదిలోనికి వెళ్లి ఆస్తి ట్రాన్స్ఫర్ పత్రాలు ఉన్న కవరును చేతికి తీసుకుని నాయుడుగారిని సమీపించి, నాన్నా, పెదనాన్నగారు చెప్పిన రీతిగా వ్రాసి సంతకాలు చేసిన పత్రాలు అంటూ నాయుడుగారికి అందించింది. చేతికి తీసుకుని నాయుడు దాన్ని జగన్నాథ్కు అందించాడు. కవర్ అందుకుని అందులోని పత్రాలను బయటికి తీసి పరీక్షగా చూచి జగన్నాథ్ వాటిని మరల కవరులో ఉంచాడు. జేబులో నుంచి 50 లక్షలు చెక్కును తీసి వాణికి అందించాడు. అప్పుడు అర్థమైంది నవీన్కు జగన్నాథ్ ఎంత గొప్పవాడనే విషయం. వాణి ఆ చెక్కును నవీన్కి అందించింది. అందులోని అంకెను, సున్నాలను చూచిన అతని కళ్లకు బైర్లు కమ్మాయి. ముఖంలో ఆశ్చర్యం, ఆనందం, మాటలు కరువయ్యాయి. పెదనాన్న, మీకు చాలా థాంక్స్ అంది పరమానందంతో వాణి. అమ్మా వాణి, ఇది అభినందించవలసిన విషయం కాదు. ఇది వ్యాపారం. నీవు నాకు నీ ఆస్తిని ఇచ్చావు. నేను నీకు డబ్బు ఇచ్చాను. ఇందులో సహాయం, అతిశయోక్తి ఏమీ లేదు చిరునవ్వుతో చెప్పాడు జగన్నాథ్. అమ్మా సంతోషమా అడిగారు నాయుడుగారు. చాలా చాలా సంతోషం నాన్నా ఆనందంగా చెప్పింది వాణి. అమ్మా వాణి, ఇక మేము బయలుదేరుతాం సోఫాలోంచి లేచాడు జగన్నాథ్. నాయుడుగారు లేచారు. అక్కయ్య వెళ్లి వస్తాం దుర్గమ్మను సమీపించి చెప్పారు నాయుడుగారు. ఆ మంచిది ముక్తసరిగా చెప్పింది దుర్గా. అల్లుడుగారు,
వెళ్ళొస్తాను నవీన్ను సమీపించి చెప్పారు నాయుడుగారు. మంచిది మామయ్య, యాంత్రికంగా చెప్పాడు నవీన్ అతని ఆలోచనా స్రవంతి నుండి. నాయుడుగారు జగన్నాథ్ హాల్లో నుంచి వరండాలోనికి వచ్చారు. వారి వెనకాలే నవీన్, వాణిలు. నవీన్ పిలిచింది దుర్గా. నవీన్ వెనుతిరిగి చూచాడు. ఇలారా హెచ్చు స్థాయిలో అంది దుర్గా. నవీన్ వెనుతిరిగి హాల్లో వెళ్లాడు. దుర్గా పిలుపుతో నవీన్ చర్య నాయుడు, జగన్నాథ్, వాణి ఆశ్చర్యపోయారు. దుర్గమ్మకు తన కొడుకు మా వెనుకాల రావడం ఇష్టం లేదు. ముగ్గురూ ఆ మాటలనే అనుకున్నారు మనస్సులో. నాయుడుగారు వెనుతిరిగి చూచారు. వాణిని చూచి, తల్లి జాగ్రత్త, వెళ్ళొస్తాను ప్రీతిగా చెప్పాడు నాయుడు. వాణి, నీవు అప్పుడప్పుడు మన ఇంటికి రావాలి. నీకు ఏది అవసరమైనా నాకు ఫోన్ చెయ్యి సరేనా? అభిమానపూర్వకంగా చెప్పాడు జగన్నాథ్. అలాగే పెదనాన్న, నవ్వుతూ చెప్పింది వాణి. ఇరువురు మిత్రులు వీధి గేటును దాటి కాంపౌండ్ వాల్ ప్రక్కన ఉన్న కార్లో కూర్చున్నారు. వాణి వారికి వీడ్కోలు చెప్పింది. కారు కదిలి వెళ్లిపోయింది. నవీన్ వేగంగా వీధిగేటు వద్దకు వచ్చాడు. మామయ్య వాళ్ళు వెళ్లిపోయారు, నవీన్ పూర్తి చేయకముందే చెప్పింది. నవీన్ వాణి ముఖంలోనికి చూచాడు. వాణి తల పక్కకు తిప్పుకుని ఇంటివైపుకు నడిచింది. కారును డ్రైవర్ మస్తాన్ నడుపుతున్నాడు. వెనుక సీట్లో నాయుడుగారు, జగన్నాథ్లు కూర్చుని ఉన్నారు. అన్నా, నీ దయ వలన ఒక జటిల సమస్య పరిష్కారమయ్యింది. నీకు నా హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతాభావంతో చెప్పాడు నాయుడుగారు. నాయుడు, నీవు నాకు అతి ముఖ్యహితుడవు, నా సోదరుడవు. సాయం చేయగలిగిన వసతిని ఆ దేవుడు నాకిచ్చాడు. చేశాను. చేసిన దానికి నాకు ప్రతిఫలం ముట్టిందిగా. ఆ నీ భూమిపై నేను 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఆనంద నిలయం అనే పేర ఒక ఆశ్రమాన్ని, హాస్పిటల్ని నిర్మిస్తాను. శేష జీవితం సాటి మానవులకు మనం చేయగలిగిన మంచిని చేయాలనేది నా సంకల్పం. పుట్టి పెరిగి పెద్దవారమైన భూమి ఇది. ఇక్కడ అందరూ మనవారే కదా, చిరునవ్వుతో చెప్పాడు జగన్నాథ్. జగ్గన్నా, నీ నిర్ణయం చాలా మంచిది. తప్పక జరుగుతుంది, ఆనందంగా నవ్వుతూ చెప్పారు నాయుడు. దాని అజమాయిషీ, బాధ్యత అంతా నీదే నాయుడు. చాలా సంతోషం అన్నా. ఇక దీపక్ విషయం గురించి ఏం నిర్ణయానికి వచ్చావు? వాడు ఒక తండ్రిగా నా మాటను, నీ మాటను గౌరవించకపోయినా వాడి శ్రేయస్సు కోరే తండ్రిగా నేను వాడి కోర్కే తీర్చాలనుకుంటున్నాను అన్నా. ముకుందరావు కాదన్నాడుగా, ఆ పిల్లతో మనవాడి పెళ్లి ఎలా జరిపిస్తావురా? ఆశ్చర్యంతో అడిగాడు జగన్నాథ్. నీవు వాడికి ఫోను చేసి మన ఇంటికి రమ్మని చెప్పన్నా. సెల్లో దీపక్ నంబర్ నొక్కి సెల్ను జగన్నాథ్ కు అందించాడు నాయుడుగారు. హలో, దీపక్ స్వరం. దీపక్, నేను మీ పెదనాన్నను. నువ్వు వెంటనే మన ఇంటికి రాబాబూ. నాన్న ఈ రాత్రికి ఊరు వెళ్లిపోతారంట. నీతో మేము మాట్లాడాలి చెప్పాడు జగన్నాథ్. నాన్న ఫోన్ చేయకుండా జగన్నాథ్ పెదనాన్నతో ఫోన్ చేయడంలో వారి అభిప్రాయం ఏమిటో అనుకొన్నాడు దీపక్. సరే పెదనాన్న, 1 గంటలో వస్తాను అన్నాడు దీపక్. గంటలోనా? అవును. జగన్నాథ్ సెల్ కట్ చేశాడు. విన్నావుగా, గంటలోపల వస్తాడట. కారును మస్తాన్ పోర్టికోలో ఆపాడు. నాయుడుగారు జగన్నాథ్ దిగారు. లోనికి నడిచారు. ఆతృతతో ఎదురైన పార్వతికి జగన్నాథ్ విషయాన్ని వివరించారు. ఆమె ముకుందరావు అహంకారానికి ఆశ్చర్యపోయింది. దీపక్ వచ్చేసరికి సాయంత్రం 7 గంటలు. జగన్నాథ్, పార్వతి, నాయుడు హాల్లో కూర్చుని ఉన్నారు. భయంతో దీపక్ మెల్లగా హాల్లోకి ప్రవేశించాడు. అతన్ని చూడగానే, రా బాబూ రా, కూర్చో అన్నాడు జగన్నాథ్. దీపక్ తండ్రి ముఖంలోకి క్షణంసేపు చూచి తలదించుకుని జగన్నాథ్ ప్రక్కన సోఫాలో కూర్చున్నాడు. చిన్నా అని పిలిచాడు నాయుడు. దీపక్ తలెత్తి తండ్రి ముఖంలోనికి చూచాడు. నీవు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయిని నీతో తీసుకుని నీవు మన ఊరికి రావాలి. మీ ఇరువురి వివాహం నేను, అమ్మా, పెదనాన్న, పెద్దమ్మ కలిసి మన ఊర్లో జరిపిస్తాము. నీకు సంతోషమేగా? దీపక్ ప్రశ్నార్థకంగా అతని ముఖంలోనికి చూచాడు నాయుడుగారు. అంతవరకు అతని ముఖంలో ఉన్న కారు చీకటి స్థానంలో పున్నమి వెన్నెల విరిసింది. వెంటనే లేచి నాయుడుగారి ముందు మోకాళ్లపై కూర్చుని వారి చేతులను తన చేతుల్లోనికి తీసుకుని కళ్లకు అద్దుకుంటూ థాంక్యూ నాన్నా, థాంక్యూ అంటూ ఆనంద పరవశంతో చెప్పాడు దీపక్. పుత్రవాత్సల్యంతో ఆనందంగా నవ్వుతూ తన కుడిచేయి దీపక్ తలపై ఉంచి ఇష్టకామ్యాది సిద్ధిరస్తు అంటూ దీవించాడు నాయుడుగారు. దీపక్ లేచి జగన్నాథ్ చేతులు పట్టుకుని, పెదనాన్న, మీరు చేసిన మేలు నా జీవితాంతం మరిచిపోలేను పరవశంతో చెప్పాడు. ఒరే చిన్నా, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. అంతా మీ నాన్నే.
పంతానికి వస్తే చిన్నప్పటి నుంచి వాడు దేన్నీ ఎవరినీ లెక్క చేయడు. మేము వెళ్లి తన కూతుర్ని నీకు ఇచ్చి పెండ్లి చేయమని అడిగితే ముకుందరావు మమ్మల్ని అవమానించాడు. గెటవుట్ అన్నాడు. అహంకారి. దాని ప్రభావమే నా సోదరుడు తీసుకున్న ఈ నిర్ణయం నవ్వుతూ చెప్పాడు జగన్నాథ్. పెద్దమ్మా, నన్ను ఆశీర్వదించు. పార్వతి పాదాలు తాకాడు దీపక్. మెట్లపైనుంచి కిందికి వస్తున్న దీపిక తుమ్మింది. అందరి చూపులు ఆమె వైపు తిరిగాయి. నవ్వుతూ దీపిక వారిని సమీపించింది. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తండ్రి అంది పార్వతి. అన్నయ్య, హౌ ఆర్ యూ అడిగింది దీపిక. దీపు, ఐ యామ్ వెరీ హ్యాపీ నవ్వుతూ చెప్పాడు దీపక్. తర్వాత వారి మధ్యన దీపక్, యామినీల వివాహం ఎలా జరిపించాలనే చర్చ జరిగింది. భోజనాలు ముగిశాయి. నాయుడుగారు నెల్లూరు బస్సులో బయలుదేరారు. తండ్రిని బస్సు ఎక్కించి దీపక్ తన గదికి వెళ్లిపోయాడు. ఇంకా ఉంది. లైఫ్ ఇస్ లవ్ ధారావాహిక 7వ భాగం త్వరలో. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.